శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగీదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుణ్ణి ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి. జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య. ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. పెద్దల కోసం చేయొచ్చు, అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది. అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్మడికాయను కూడా కట్టుకోండి. బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా జూలై 5వ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి, మహాకాళభైరవ హోమం, ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది. మరొక మాట, మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా హోం ప్రారంభించాం. 9 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం. అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు. దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు, మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవటం జరుగుతుంది. వారికి మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది. మరి మరొక విషయం, నేను మీరు బాగా ఎదగాలని, మీకు మంచి జరగాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు, సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మననం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో. మీరు చివరి వరకు చూసి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం. మీరందరూ చూసినట్లయితే, చాలామంది చూసిన వారైతే ఆ మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి, చాలా బాగుపడ్డాం, చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది. అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జూలై 1 నుంచి 15 వరకు
ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఒకడుగు ముందుకు వేయాలి అనే మీ ప్రయత్నానికి చిన్న చిన్న ఆటంకాలైతే ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ని చూడగలుగుతారు. ఏదో చిన్న ఆటంకం వచ్చినంత మాత్రాన వెనక్కి భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఏదైతే మనసా వాచా కర్మన నమ్ముతారో దాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి. మీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మీరే వమ్ము చేసుకోవద్దు. కొంతమంది పనికిమాలిన సలహాలు ఇచ్చేవారు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అంటే వారి మాటలతో మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయటం మంచిది. మరి అవసరానికి తగ్గ సహాయం మాత్రం అందేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కాకపోతే 12వ తేదీలోగా మీరు చేసుకుంటే మంచిది. కుజుడు మళ్ళా స్థాన మార్పిడి జరగటం కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు 12వ తేదీలోగానే ఇలాంటివి ఏవైనా ఉంటే పరిష్కార దిశగా వెళ్తే మంచిది. ఇక గృహ ప్రయత్నం కానీ భూముల కొనుగోలు గురించి కూడా 12వ తారీఖు లోపు అయితేనే బెస్ట్. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. అయితే ఏ పని చేయడానికైనా కాస్త శ్రమ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. పెట్టకపోతే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు మీ వ్యక్తిగత అవసరాలకు కావచ్చు, కుటుంబ ఖర్చులకు కావచ్చు, ఇక్కడ ఎక్కువగా ఖర్చులైనవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది మిమ్మల్ని మాయ మాటలతో మోసగించటం, ఇక మీ వ్యక్తిగత రహస్యాలను కూడా మరొకరికి చేరవేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ మ్యాటర్స్ మాత్రం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్పద్దు. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి కాస్త ఇలాంటి విషయాల్లో కొద్దిగా దీనిగా ఉండేటప్పుడు గురువుల యొక్క సూచన పాటిస్తే చాలా మంచిది. అలాగే అందరూ మనవాళ్ళైన నమ్మటం కూడా చాలా ప్రమాదకరం. అలా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. ఆమెతో డిస్కస్ చేయకుండా, ఇటు మేల్ అయినా ఫీమేల్ అయినా మీ ఆపోజిట్ జెండర్తో డిస్కస్ చేయకుండా మాత్రం ఏ పని మొదలు పెట్టవద్దు. లేకపోతే దీని ఎఫెక్టు భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకైతే కాస్త అవకాశాలు సానుకూలంగా ఉంది. మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే పార్టీలు మారటానికి కానీ, లేదంటే మీరు మీ పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారులతో సఖ్యత అయితే బాగుంటుంది. వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన పెట్టుబడులకైతే అవకాశం ఉంది. కాకపోతే మీరు కాసింత వ్యక్తిగత జాతకాన్ని కూడా ఇక్కడ చూపించుకోవటం మంచిది. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అంత సవ్యంగానే ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ అనేది అవసరం. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో పేరెంట్స్ కూడా కాస్త తలనొప్పిగానే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. కొన్ని సందర్భాల్లో మీరు రిస్క్ తీసుకొని ఏమవుతుందిలే తర్వాత చూసుకుందాం అని అనుకుంటూనే ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్లకు సంప్రదించండి. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే రవి, కుజ, శుక్రులు అయితే ప్రస్తుతానికి అనుకూలంగానే ఉన్నారు. బుధుడు మాత్రం కాస్త ప్రతికూల ఫలితాలు అయితే ఇస్తున్నాడు. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు గురు, శని, బుధ ఈ 3 గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. గురుగ్రహానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. అలాగే శని భగవానుడికైతే ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ మంత్రం. ఇక బుధుడికి ఓం బుం బుధాయ నమః. ఈ 3 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 18 సార్లు పఠించండి. ఉదయం సాయంత్రం డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.